హాయ్ చిల్డ్రన్. ఈరోజు మీకు మరో మంచి నీతి కథ చెప్తాను, వినండి. రామాపురంలో రామయ్య, దానయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. రామయ్య సన్నకారు రైతు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించుకొని వాటి మీద వచ్చే ఆదాయంలోనే కొంత పొదుపు చేసి కూతురి పెళ్లి కోసం దాచిపెట్టుకునేవాడు. దానయ్య 10 ఎకరాల మోతుబరి. అయినా పండిన పంటంతా వెంటనే అమ్మేసి ఆ డబ్బుతో పైలా పచ్చీస్గా జల్సా చేసేవాడు తప్ప ₹1 కూడా వెనకేయలేకపోయేవాడు. పైగా రామయ్యను పిసిరిగొట్టు అంటూ ఎగతాళి చేసేవాడు కూడా. ఒకసారి ఉన్నట్టుండి దానయ్యకు అనారోగ్యం పట్టుకుంది. దగ్గు, ఆయాసంతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నా చేతిలో చిల్లి గవ్వలేక సరైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దాంతో జబ్బు బాగా ముదిరిపోయింది. ఇంకా అతనికి ప్రాణభయం పట్టుకుంది. పొలం అమ్మేందుకు ప్రాణం అప్పక అప్పు చేసి వైద్యం చేయించుకోవాలన్న ఆరాటపడుతూ స్నేహితుడి దగ్గరికి వచ్చి, రామయ్య, నాకు ఏదో మాయదారి రోగం చుట్టుకుంది, వైద్యం చేయించుకుందామంటే సమయానికి డబ్బు అందలేదు, అందుకే నీ సాయం కోసం రాక తప్పలేదు. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. నీ కూతురి పెళ్ళికని కొంత డబ్బు దాచానన్నావు కదా, దాన్ని నాకు అప్పుగా ఇవ్వు. పంట చేతికి రాగానే వడ్డీతో సహా నీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను, కాదనకు అంటూ దీనంగా ప్రాధేయపడ్డాడు. రామయ్యకు అతని దుస్థితి చూస్తుంటే జాలేసింది. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం తన ధర్మంగా భావించి, అలాగే, కానీ నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఎదిగిన కూతురికి సంబంధాలు చూస్తున్నాను, పెళ్లి కుదిరే లోపల నన్ను ఇబ్బంది పెట్టకుండా సర్దుబాటు చేయాలి అని 1కి 10 సార్లు చెప్పి తన దగ్గరున్న డబ్బు స్నేహితుడి మీది నమ్మకంతో నోటు పత్రం లేకుండా ఇచ్చేశాడు. ఆ డబ్బుతో వైద్యం చేయించుకున్న దానయ్య ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే కుదిరపడింది. ఇంతలోనే పంట కూడా చేతికొచ్చింది. కానీ దానయ్యకు అన్నమాట ప్రకారం స్నేహితుడి బాకీ తీర్చేందుకు మనసొప్పలేదు. రామయ్య 2-3 సార్లు కదిలించి చూసినా ఈవేళ రేపు అంటూ సాకులు చెప్తూ కాలం గడిపాడే తప్ప పైసా అప్పు తీర్చలేదు. ఇంతలో కూతురి పెళ్ళి కుదరటంతో రామయ్య స్నేహితుడిని నిక్కచ్చిగా నిలదీశాడు. దాంతో దానయ్య వెటకారంగా నవ్వి, చాలాసార్లే ఊరుకో, నీ ఆదాయం తిండికి బట్టకే సరిపోదు, ఇక నాకు నువ్వు అప్పు ఇవ్వటం ఏంటి, ఎవరైనా వింటే నవ్విపోగలరు. 10 ఎకరాల ఆసామిని, నాకు నీ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది, నేను నీకు పైసా బాకీ లేను, నీ దిక్కున చోట చెప్పుకోపమ్మంటూ బుకాయించాడు. అతడి మోసాన్ని గ్రహించిన రామయ్య ఏం చేయాలో దిక్కుతోచక దిగులు పడుతుండగా వెంటనే గ్రామాధికారికి ఫిర్యాదు చేయమని భార్య సలహా ఇచ్చింది. దానయ్యకు అప్పిచ్చినట్లు తన దగ్గర ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు లేకపోవడంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోయినా వేరే దారి లేక ఆయన దగ్గరికి వెళ్ళి దానయ్య చేసిన మోసం గురించి చెప్పి తనకు న్యాయం చేయమని దీనంగా మొరపెట్టుకున్నాడు. గ్రామాధికారి వెంటనే దానయ్యను పిలిపించి అడిగాడు. అతడు రామయ్య దగ్గర బుకాయించినట్లే ఆయనకు అవే మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒక పేద రైతు మరొక ధనిక రైతుకు అంత డబ్బు అప్పిచ్చాననడం నమ్మశక్యంగా లేకపోయినా రామయ్య మొహంలోని నిజాయితీ దానయ్య మొహంలో కనిపించకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చింది. కానీ అప్పటికి దానయ్యను ఏమీ అనలేక, విన్నావు కదా రామయ్య, అతడు నీ దగ్గర అప్పు తీసుకొనే కర్మ నాకేంటని గట్టిగా చెబుతున్నాడు. నీ దగ్గరేమో ఎలాంటి నోటు పత్రము లేదు, ఇక నేను చేయగలిగింది ఏముంది, కూతురి పెళ్ళికి నీ తంటాలేవో నీవు పడు. అది సరే, కానీ రేపు నా పుట్టినరోజు, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజనం చెయ్యాలి, తప్పకుండా రండి అని చెప్పాడు. రామయ్య కన్నీళ్లతో తల ఊపుతుంటే దానయ్య మాత్రం అప్పు ఎగ్గొట్టగలిగినందుకు ఎంతో సంబరపడిపోతూ అలాగే వస్తామని చెప్పాడు. మర్నాడు పెద్ద మనిషి పిలుపు కాదనలేక రామయ్య కూడా దానయ్యతో పాటు వాళ్ళింటికి వెళ్ళాడు. గ్రామాధికారి వాళ్లను సాదరంగా ఆహ్వానించి ఇద్దరిని పెరట్లో ఉన్న నీటి తొట్టి దగ్గర కాళ్ళు కడుక్కుని రమ్మన్నాడు. వెంటనే దానయ్య గబగబా వెళ్ళి 10 చెంబుల నీళ్లు కాళ్ళ మీద బడబడా కుమ్మరించుకుని వచ్చాడు. రామయ్యేమో చెంబు నీళ్లతో కాళ్ళు 2 శుభ్రంగా కడుక్కొని లోపలికొచ్చాడు. అరిటాకుల్లో భోజనం వడ్డించగానే దానయ్య మళ్ళీ మళ్ళీ అడిగి మరి వంటకాలన్నీ వడ్డించుకుని తిన్నంత తిని ఎక్కసమైనవన్నీ వదిలేసి లేచాడు. రామయ్య మాత్రం మారు వేయించుకోకుండా వడ్డించినవన్నీ వృధా చేయకుండా శుభ్రంగా తిన్నాడు. గ్రామాధికారి ఆ తర్వాత ఇద్దరికీ తాంబూలాలు అందిస్తూ
దానయ్య భుజం తట్టి, దానయ్య, నువ్వు రామయ్య దగ్గర డబ్బు తీసుకోవడం నా భార్య గుడికెళుతూ కళ్ళారా చూశానని చెప్పింది. కాబట్టి రామయ్య డబ్బు అణా పైసలతో సహా నువ్వు తీర్చి మర్యాద కాపాడుకో. లేకపోతే 10 మంది ముందు పంచాయతీ పెట్టి నీ పరువు తీయక తప్పదు. అప్పుడు నువ్వు ఊళ్ళో తలెత్తుకుని తిరగలేవు అని బెదిరించాడు. దాంతో దానయ్య భయపడిపోయి చేసిన తప్పుకు చెంపలేసుకుని మన్నాడే రామయ్య బాకీ తీర్చేశాడు. ఈ విషయం తెలిసి గ్రామాధికారి భార్య, అదేమిటండి, నేను చూశానని అబద్ధం చెప్పారు, అతడు నిజంగా అప్పు చేశాడో లేదో మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది. ఆయన నవ్వి, వేరే రుజువులేం కావాలి, వాళ్ళు కాళ్ళు కడుక్కోవటం, భోజనం చేయడం చూడగానే నాకు అర్థమైంది. రామయ్య పొదుపరి, నిజాయితీపరుడని, దానయ్య దుబారా మనిషి, దగాకోరని. అందుకే రామయ్యకు న్యాయం చేయాలనే ఒక చిన్న అబద్ధం చెప్పాను. హాని చేసే నిజం కన్నా మేలు చేసే అబద్ధమే మంచిది అని ఒక చిన్న న్యాయ సూక్ష్మాన్ని భార్యకు వివరించాడు. విన్నారు కదా పిల్లలు, అది కథ. ఎప్పుడు కూడా అప్పు చేయడం తప్పు, తన్ని ఎగ్గొట్టడం ఇంకా తప్పు. అందుకే ఉన్నంతలో పొదుపుగా వాడుకుంటే అప్పు చేయాల్సిన అవసరము రాదు, తప్పు చేసే అవసరం ఉండదు. సో మీరందరూ కూడా ఎప్పుడు కూడా ప్రతి పైసను అతి జాగ్రత్తగా వాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సరేనా? ఉంటాను. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.